వెంకటేష్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అయితే వెంకటేష్ గారు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సైంధవ్. అయితే ఈ సైంధవ్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్‌కి దగ్గర వస్తుంది. అయితే వెంకటేష్ గారు ఈ సైంధవ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో మన ముందుకు వస్తున్నారు వెంకటేష్ గారు. చూడాలి వెంకటేష్ గారికి ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ బిఎం సిసిర్లో, అలానే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది అనిల్ రావిపూడి, ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది దిల్ రాజు, అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఐశ్వర్య రాజేష్ గారు ఇప్పుడు హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఐశ్వర్య రాజేష్ గారు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకి ముందు తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ టక్ జగదీష్. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది. అయితే ఐశ్వర్య రాజేష్ గారు టక్ జగదీష్ మూవీ రిలీజ్ తర్వాత తెలుగులో చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో మన ముందుకు వస్తున్నారు ఐశ్వర్య రాజేష్ గారు. చూడాలి ఐశ్వర్య రాజేష్ గారికి ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో తెలుగులో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. అయితే మీనాక్షి చౌదరి గారు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ లక్కీ భాస్కర్. అయితే ఈ లక్కీ భాస్కర్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ లక్కీ భాస్కర్ మూవీతో మీనాక్షి చౌదరి గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే మీనాక్షి చౌదరి గారు ఈ లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో మన ముందుకు వస్తున్నారు మీనాక్షి చౌదరి గారు. చూడాలి మీనాక్షి చౌదరి గారికి ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీని 2025లో రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.